హాయ్ ఆల్ అనదర్ త్రో బ్యాక్ వీడియో చూసేయండి. మినీ బ్లాగ్ మేము కలాయకొండ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ప్యాకింగ్ అయితే చేసుకుంటాం కదండి. ఆ వీడియో కలాయకొండలో లాస్ట్ పూజ వీడియో క్లిప్ అండి. ఇదైతే లాస్ట్ వెళ్ళిపోతున్నాం అనక పూజ అయితే చేసుకున్నాను మంచిగా. ఇంకా ప్యాకింగ్ అది చేసే ముందు ఇంకా సంధ్యా వదిన అయితే మా కోసం చక్కెర పొంగల్ అయితే చేసి తీసుకొచ్చిందండి. చాలా బాగా చేస్తారు వీళ్ళైతే. ఇంక ఇక్కడ నుంచి మా ప్యాకింగ్ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే ఏసీని అయితే తీయించేసాము. ఇల్లు చూసి అయితే భయపడకండి, ఎందుకంటే ప్యాకింగ్ అయ్యేటప్పుడు ఎవరి ఇల్లు అయినా సరే ఎలాగే ఉంటుందని నా ఫీలింగ్. మాది ఫస్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి కాస్త టైం అయితే పట్టింది ప్యాకింగ్ చేయడానికి. ఇంకా ఆ రోజే లాస్ట్ గా మా అన్నయ్యకి నా చేతితో అయితే మిరపకాయ బజ్జీలు చేసి అయితే పెట్టానండి. చాలా హ్యాపీగా అనిపించింది. మాకైతే సడన్ గా 2 days ముందు అయితే చెప్పారండి ట్రాన్స్ఫర్ వచ్చిందని. ముందే చెప్పారు ట్రాన్స్ఫర్ అని, బట్ డేట్ అయితే ఇవ్వలేదండి. 2 days ముందు అయితే డేట్ అయితే కన్ఫర్మేషన్ చేశారు. ఇంక ఈ ప్యాకింగ్ చేయడం, మా మానవతిని కొంతసేపు ప్యాంపరింగ్ చేయడం, ఇలాగే మొత్తం అంతా అయితే అయిపోయింది. ఫస్ట్ బట్టలన్నీ కూడా సర్దేశానండి. బట్టలు సర్దేస్తే సగం ప్లేస్ అయితే ఖాళీ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా నెమ్మదిగా అయితే చేసుకుంటున్నాను. నేను వాష్ చేసి నీట్ గా అయితే సర్దేసుకున్నాను. ఇక్కడైతే నేను ఒక టిప్ అయితే షేర్ చేసుకుంటానండి. డిఫెన్స్ వాళ్ళకైనా ఎవరికైనా ప్యాకింగ్ చేసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాగా ఈ ట్రంక్ పెట్లు ఉంటాయి కదా, ట్రంక్ పెట్టులోని సామాన్లు అవి పెట్టి ప్యాకింగ్ చేసేటప్పుడు ట్రంక్ పెట్టుకైతే ప్యాకింగ్ చేయరు కదండి, ఓన్లీ లాక్సే కదా వేస్తారు. సో ఏవైనా పురుగులు ఇలాంటివి, బొద్దింకలు, చీమలు ఇలాంటివి ఏవి చేరకుండా ఉండాలంటే హిట్ జెల్ అయితే అక్కడక్కడ అప్లై చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇంకా ఇందులోని కర్పూరం బిళ్ళలు, ఇంకా డెటాల్ సోపులు కవర్ ఓపెన్ చేసి అయితే పెడితే అందులోకి అయితే ఏవి చేరవండి. ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. నాకైతే ఆ ట్రంక్ పెట్టులోని పెట్టిన సామాన్లు ఏవి కూడా పాడవలేదండి. ఈ టిప్ అయితే సంధ్యావతిని అన్నాను కదా, ఆవిడైతే నాకు షేర్ చేసిందండి. వాళ్ళు ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు ఇదే ఫాలో అవుతారు. నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అయితే అయ్యిందండి. ఇంకా 2 days టైం ఉందనేసి చెప్పగానే ఆ వదిన వాళ్ళు, ఇంకా మా జేడి అన్నయ్య అందరూ వచ్చి ఎంత బాగా హెల్ప్ చేశారో. మిగతా వాళ్ళందరూ అయితే షాక్ అయిపోయారండి. ఏంటి 2 days లో ప్యాకింగ్ చేశారా? కార్డ్బోర్డ్ బాక్సెస్ లో అయితే అన్ని ఫిల్ చేసామండి. ఇంకా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చి మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసారు. బైక్ కూడా అందులోనే ప్యాక్ అయితే చేసేసారండి. ఇంకా అన్ని సర్దేసుకున్నాం కాబట్టి సంధ్య వదిన వాళ్ళు అయితే లంచ్ కి అయితే ఇన్వైట్ చేశారు. ఇంకా లంచ్ అది కూడా ఇక్కడే అయితే చేసేసారు. మాకు ఇష్టమని సాంబార్ ఇంకా గుత్తి దొండకాయ కూర అయితే చేశారు. చాలా ఎమ్మీగా ఉన్నాయి టేస్ట్ కూడా. మా వారికి సెక్షన్ లో పార్టీ ఉందంటే ఆయన అయితే వెళ్ళొస్తానని చెప్పగానే నేనైతే ఇంక ఇక్కడ లంచ్ అయితే చేసేసాను. ఇంకా నా తలది కూడా తడిచిపోయిందని చెప్పి డ్రైయర్ ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నానని వదినైతే చాలా బాగా చేశారు. ఇంక ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆ డేస్ అయితే చాలా బాగా గుర్తొస్తున్నాయి నాకైతే. ఇంకా కాసేపటికి మా హస్బెండ్ కూడా వచ్చేసారు. ఆయనకి గిఫ్ట్ అయితే ఇచ్చారంట వాళ్ళ సెక్షన్ వాళ్ళు. ఇంకా రాగానే ఆయన కూడా అయితే లంచ్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ప్యాకింగ్ చేసినవన్నిటి మీద ఇలాగా మా హస్బెండ్ అయితే అడ్రస్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ప్యాక్ చేసినవన్నీ కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు అయితే కిందకైతే పట్టుకెళ్ళిపోతున్నారు. వెహికల్ కూడా అయితే వచ్చేసింది. ఇంకా అదే రోజు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మాకైతే పార్టీ ఇస్తున్నారు అనమాట. సో పార్టీకి కూడా మేమైతే రెడీ అయిపోయాము. ఆ వీడియో నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తుంది. మరి నా వీడియో గాని నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.